69 టీవీ ఛానల్ యాజమాన్యం తరఫున తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రఖ్యాత మూడో తరం తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. ఈయన వివిధ భాషల్లో 1250కి పైగా సినిమాల్లో నటించి 2010 సంవత్సరంలో గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈనాటికి 1300 సినిమాల వరకు నటించాడు. బ్రహ్మానందాన్ని మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వ్యక్తి దర్శకుడు వేజిల్ల సత్యనారాయణ. నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా తన పుట్టినరోజును ఫిబ్రవరి 1న జరుపుకొని ఆ సినిమాల్లో తొలివేషం వేశాడు బ్రహ్మానందం. అయితే తొలిసారి విడుదలైన చిత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహా నా పెళ్ళంట చిత్రంలో బ్రహ్మానందం నటించారు. నటుడు బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ కన్నెగంటి నాగలింగాచారి, తల్లి శ్రీమతి కన్నెగంటి లక్ష్మీ నరసమ్మ. బ్రహ్మానందంకు పేరు తెచ్చిన పాత్ర ఆహా నా పెళ్ళంట లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న చంటబ్బాయ్ సినిమా చిరంజీవి హీరోగా, తర్వాత పసివాడి ప్రాణంలో ఓ చిన్న పాత్ర వేశారు. ఆ ప్రజాదరణ పొందిన ఊతపదాలు, నీ ఎంకమ్మ చిత్రం, బలారే విచిత్రం చిత్రంలోని సంభాషణ, పండగ చేసుకో, భిక్షగాడి పాత్ర, అలీతో పోకిరి చిత్రంలో ₹1 దానం చేసినట్టు వంటి పదాలు ఆయనకు పేరు తెచ్చాయి. ఆయన కుటుంబంలో బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు 2 కుమారులు, గౌతమ్, సిద్ధార్థ్. ఒకరు MBA, మరొకరు బీటెక్ పూర్తి చేశారు. బ్రహ్మానందం మనవడి పేరు పూర్ణచంద్రాచారి. ఈ మధ్య విడుదలైన చిత్రాలు 2024 సంవత్సరంలో ఉత్సవం, 2024, 2025 సంవత్సరంలో గేమ్ చేంజర్లో నటించారు. ఆయన నటన చాతుర్యానికి ప్రభుత్వం, కళా సంఘాల వారు ఆయనకు అవార్డులు, సత్కారాలు చేశారు. నటుడిగా గుర్తింపునిచ్చిన ఆహా నా పెళ్ళంట చిత్రమే 1987 సంవత్సరంలో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించి పెట్టింది. మణి, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం చిత్రాలకు నంది పురస్కారాలను పొందాడు. సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్, జర్నలిస్ట్ అసోసియేషన్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహుకరించి స్వర్ణ కమలాలతో కనకాభిషేకం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ను అందుకున్నాడు. విఖ్యాత హాస్య నటులైన రేలంగి, రాజుబాబు, చెలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలు